బెంగళూరులోని అక్వేరియం పారడైజ్ సముద్ర గర్భాన్ని తలపించే అద్భుత దృశ్యాలతో సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక్కడి భారీ వాటర్ టన్నెల్లో నడుస్తుంటే వేలాది అరుదైన సముద్ర జీవుల మధ్య విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా 80 ఏళ్ల క్రితం హిమాలయాల్లో కనిపించిన ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన టెల్ స్నేక్ హెడ్ చేప ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకుపచ్చ, పసుపు రంగుతో మెరిసిపోయే ఈ చేపతో పాటు జలచర నిపుణుల పర్యవేక్షణలో పెరుగుతున్న మరో 200కు పైగా అరుదైన చేప జాతులు ఈ అక్వేరియంను ఒక జల ప్రపంచపు అద్భుత తీరంగా మార్చేశాయి. బెంగళూరులోని అక్వేరియం పారడైజ్ లో అరుదైన సముద్ర జీవులను ప్రదర్శనకు ఉంచుతుంటారు. ఇక్కడ అరుదైన చేపలతో పాటు అరుదైన సముద్ర జీవులు కూడా అనేక రకాల జీవులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మొత్తం ఏషియాలోనే అత్యంత పెద్దదైన అక్వేరియం ప్యారడైజ్గా కూడా చెబుతుంటారు. అయితే దీంట్లో తొలిసారిగా కూడా ఒక అరుదైన చేపనైతే తీసుకురావడం జరిగింది. దీని పేరు చెన్నా స్నేక్ హెడ్గా కూడా పిలుస్తుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 4 చేపలు మాత్రమే ఉన్నాయని చెప్పి అందులో ఒకటి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది మొత్తం కూడా దీని బాడీ మొత్తం కూడా డిఫరెంట్గా కూడా ఉంటుంది. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్తో కూడా చాలా ఫిష్ లవర్స్ని చాలా ఆకట్టుకునే విధంగా కూడా ఈ చేప ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 4 ఉండగా కూడా ఇది ఇవాళ నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనకు ఉంచడం జరిగింది. ఇవాళ నుంచి కూడా ఇది కంటిన్యూగా కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతామని చెప్పి చెప్తున్నారు. దీని ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎక్కడ లభించింది, దీని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. India is a rich biodiversity country. All of you know that. Here we have tail snakehead like Channa amphibiensis. This is like mainly named for, it's an Indian origin fish. It's found in eastern Himalayan regions, and this is the coloration is highly good, and 11 to 12 orange bands present overall the body, and the dorsal fin is with like 48 to 52 rays it has, and it's a highly carnivorous fish and highly aggressive predator. We last recorded this scientifically in the year 1933. After 80 years of exploration, scientists found that only found that Channa amphibians in the Himalayan region. Now, only the 4 were identified in the whole world, and one of the greatest and proud moment for Aquarium Paradise is that it is actually in IUCN list. It's least concern, but it's a very rare and very expensive fish what we have in the freshwater system. This is the one of the highest expensive fishes. Like Arona is also there. We have this one of the expensive and the very rarest fish found in Indian freshwater systems. అక్వేరియం ప్యారడైజ్లో చాలా అరుదైన ఫిష్ చేప జాతికి చెందిందిగా కూడా చెప్తున్నారు. ఇది మొత్తం కూడా దాని బాడీ మొత్తం కూడా డిఫరెంట్ కలర్ షేడ్స్తో కూడా చాలా ఆకట్టుకునే విధంగా కూడా ఉంటుందని చెప్పి, ఇది 4 చేపలు ఉండగా కూడా ఒకటి ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనకు ఉంచామని చెప్పి చెబుతున్నారు. అరుదైన చేప జాతుల్లో ఇది ఒకటిగా కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ సునీల్ కల్సర్, ఋత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు.